ది ఎస్పూర్ న్యూస్ టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలో శ్రీనివాస నగర్ ఎస్విన్ కాలనీలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల జూన్ 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రెసిడెంట్ ఒట్టికోటి పూర్ణచంద్రరావు, సెక్రటరీ నల్లమూతు వెంకటరత్తయ్య, ట్రెజరర్ పుచ్చ వెంకట మల్లేశ్వర్, సభ్యులు నైషధం శ్రీనివాస్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారు వివిధ వాహన సేవలు భక్తులని అలరించనున్నాయన్నారు. గంటల నుంచి స్వామివారి యొక్క 24వ వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడుతున్నాయి. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం కృపాపాత్రులు కావాల్సిందని, అదేవిధంగా ప్రతి 12 సంవత్సరాలకి ఈ యొక్క విశేషంగా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈ ఒక 12 సంవత్సరాలు అయింది, ఇంకో 12 సంవత్సరాలు కూడా ముగించుకొని ఈ సంవత్సరం 12వ సంవత్సరం 24వ సంవత్సరం కాబట్టి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క కార్యక్రమం పూర్ణాహుతి రోజున 2వ తారీఖున జరగబడుతుంది ఉదయం 10 గంటలకు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం కృపాపాత్రులు కావాల్సిందిగా మనది. అదేవిధంగా ఈరోజు అనగా 29వ తారీఖున సాయంత్రం 7 గంటల నుంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచన, మంత్రారోపణ కార్యక్రమం ఇచ్చుకొని స్వామివారికి ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో ఆ యొక్క స్వామివారి ప్రసాదం తీసుకున్నట్లయితే భక్తులకి ఎవరికి కూడా సంతానం కాని వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే వారికి పూర్ణంగా సంతాన ఫలం యోగ్యం కలుగుతుంది. అదేవిధంగా చివరి రోజు కూడా ధ్వజ ఆరోహణ రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో స్వామివారి ప్రసాదం గరుడ ముద్దలని పెడతారు. ధ్వజారోహణ సమయంలో ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే దిగ్విజయంగా సహాయక సంతాన సాఫల్యం కలుగుతుందని భక్తుల ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులకు చాలా అనుగ్రహం కలుగుతుందని ముగించు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా మనవి. అదేవిధంగా 2వ తారీఖున ఈ కుంభాభిషేక అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. పూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించుకొని అన్నప్రసాదం కూడా స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా మనవి. అటువంటివి అయినా కూడా మా కాలనీలో ఉన్నటువంటి ఏకైక వైష్ణవాలయం ఇది ఒకటే. నిజానికి వైష్ణవాలయం కాదు, వేరే దేవాలయాలు కూడా ఏమి లేవు. ఇక్కడ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్డు మీద అందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవాలయం ఇది 2002లో ప్రతిష్ఠ జరుపుకుంది. ఇప్పటికీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈరోజు. కాబట్టి భక్తులందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిత్యము పూజాది కార్యక్రమాలతో అభివృద్ధి చెందుతుంది. భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో దేవాలయాన్ని చేయడం జరుగుతుంది. మరి మా విన్నపం ఏంటంటే ఇంకా ఎక్కువగా భక్తులందరూ విచ్చేసి ప్రత్యేకంగా జరిగేటువంటి ఈ మహాకుంభాభిషేకం అనేది 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని చెప్పాను కదా. అందువల్ల ఆ మహాకుంభాభిషేకం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రులై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు ఈరోజు అంటే 29వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ అంటే గురువారం వరకు జరుగుతాయి. త్రయాణిక దీక్ష కాబట్టి మొదటి రోజు కార్యక్రమాలు అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు సాయంత్రం 7:30 రేపు ఉదయం మరి చండీ యాగము, సువాసిని పూజ అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ప్రతి బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది ఆ కార్యక్రమం. అలాగే ధ్వజారోహణం తర్వాత సాయంత్రం స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. మరి కళ్యాణంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ముందస్తుగా వచ్చి దేవస్థానం ముందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎప్పుడూ బ్రహ్మోత్సవాల్లో జరిగే కళ్యాణమును మిగతా రోజుల్లో జరిగే కళ్యాణానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగపరుచుకొని కళ్యాణానందు పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే రేపు 1వ తేదీ సాయంత్రం ఈ కళ్యాణానంతరం రేపు జరిగే శ్రీవారి రథోత్సవం ఒకటి సాయంత్రం 6 గంటలకి శ్రీవారి రథోత్సవం జరుగుతుంది. పురవీధుల్లో, మాడవీధుల్లో అంటాం.
ఎక్కడ స్వామివారు ఉంటే అది పురవీధులు కాదండి, మాడవీధులే. కాబట్టి అక్కడ స్వామివారు అనేవారు ఏంటంటే అందరికీ దర్శనం కల్పించడానికి, కొన్ని కారణాల వల్ల గుడికి రాలేకపోయిన భక్తులు ఎవరైనా ఉంటే వారికి దర్శనం ఇవ్వడానికి స్వామివారు ఏంటంటే అందరి ఇళ్ళకి వచ్చి స్వామివారికి దర్శనం కలగజేస్తారు, స్వామివారి దర్శనం కలగజేస్తారు. కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే అది రేపటి రోజు కార్యక్రమాలు. 2వ తేదీ నాడు ఉదయం చక్రస్నానం కార్యక్రమం ఒకటి ఉంటుంది, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది, తదనంతరం అన్న సమారాధన. ఈ మధ్యలో 10 గంటల 30 నిమిషాలకి మహాకుంభాభిషేకం అని పైన శిఖరం పైన కలశాలతో స్వామివారికి మహాకుంభాభిషేకం జరుగుతుంది. దానికని ఏర్పాటు చేయడం కూడా జరిగింది, పరంజాది కట్టడము భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని చాలా జాగ్రత్తగా వారిని పైకి తీసుకువెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం వరకు చేయడానికి వాలంటీర్లు కూడా అందరూ ఉన్నారు. కాబట్టి మహాకుంభాభిషేకం అనేది 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేది. కాబట్టి మళ్ళీ ఈ విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ పాల్గొంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మళ్ళీ 12 ఏళ్ళకు కానీ ఆ కార్యక్రమం రాదు. కాబట్టి ఈ మహాకుంభాభిషేకము, ఈ పూర్ణాహుతి, అన్న సమారాధన ఈ కార్యక్రమాలు రేపు ఉదయం 12 గంటలకు అయిపోతాయి. తర్వాత సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు ఊంజల్ సేవ, అంటే గుడి చుట్టూ స్వామివారిని ప్రదక్షిణగా తిప్పుతారు. దాంట్లో కూడా భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఆ ద్వాదశ ప్రదక్షిణలు పౌళింపు సేవ అనే కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా స్వామివారి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి. నమో వెంకటేశ్వర. ఎమ్మెల్యే అయినటువంటి కళ్ళ మాధవ్ గారు, అలాగే ఎంపీ కొమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్సీ అయినటువంటి రాళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే భాషణ విద్యాసంస్థల అధినేత భాషణ రామకృష్ణ గారు, వీరందరినీ ఆహ్వానించడం జరిగింది. వారందరూ తప్పకుండా విచ్చేస్తామని చెప్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని హైలైట్గా నమో వెంకటేశ్వర ఎస్సీఎన్ కాలనీగా పిలువబడేటటువంటి శ్రీనివాస నగర్ కాలనీ గుంటూరులో ఉంది. దీని 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం మేము అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే 12 ఏళ్లకు ఒక్కోసారి చేసేటువంటి మహాకుంభాభిషేకం ఈ కార్యక్రమానికి హైలైట్. ఆ మహాకుంభాభిషేకం సందర్భంగా కొన్ని 108 కలశాలతో స్వామివారి పైన శిఖరానికి భక్తుల చేతే ఆ కలశాలు వాళ్ళ చేత కుంభాభిషేకం జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ చాలా అత్యంత ఉత్సాహంగా మరి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది.